నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆదివారం రాత్రి బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో రేప్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించడంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నటినట్లు కూడా ఉన్నారు. అందులో నటి హేమ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు గట్టిగా వినిపిస్తుంది కన్నడ మీడియాలో. బట్ నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పేసి హేమ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మరి ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి టెస్టులు కూడా చేయిస్తున్నారు అంటున్నారు. అందులో 70 మంది పురుషులు అండ్ 30 మంది మహిళలు, ఓవరాల్గా 100 మెంబర్స్గా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇంక డీటెయిల్స్ ఏంటి అంటారు? రేవ్ పార్టీ అంటేనే మనకు తెలుసు, అది అంటే డ్రగ్స్ చలామణిలో ఉండే, డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉండే ఒక పార్టీ. వాటికి పోలీసుల అనుమతులు, ముందస్తు అనుమతులు కూడా ఉండవు వాటికి. సో సాధారణంగా ఏంటంటే బర్త్డే పార్టీలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు, చివరికి అవి రేవ్ పార్టీలుగా తేలుతాయి. సో మామూలుగా బర్త్డే పార్టీలు అంటే మద్యం అనేది కామన్. సో వాటికి మించి డ్రగ్స్, సో సంప్రదాయబద్ధమైనటువంటి డ్రగ్స్ కాకుండా ఇప్పుడు టెక్నికల్ డ్రగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఇంజెక్షన్ రూపంలో, ట్యాబ్లెట్స్ రూపంలో, సో ఇలాంటి ఎక్కువగా తీసుకుంటున్నారు, చాక్లెట్స్ రూపంలో. సో ఇలా కొత్త కొత్త మార్గాల్లో ఈరోజు డ్రగ్స్ వినియోగంలోకి వస్తున్నాయని చెప్పేసి మనం చదువుతున్నాము, చూస్తున్నాము. సో రాత్రి అలా ఒక రేవ్ పార్టీ జరుగుతుంది అని చెప్పేసి, అది కూడా హైదరాబాదుకు చెందిన జిఆర్ ఫామ్ హౌస్. సో జిఆర్ అంటే గోపాల్ రెడ్డి అంటున్నారు. ఆయన ఎవరంటే మనకు తర్వాత మనకు ఆ వివరాలు అందుతాయి. బట్ దాని పేరైతే జిఆర్ ఫామ్ హౌస్. సో ఆ ఫామ్ హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక రేవ్ పార్టీ జరుగుతుందనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ రైడ్ చేస్తే చాలామంది అక్కడ అంటే దొరికారు. మీరు అన్నట్టు ఒక 100 మంది దాకా అక్కడ పట్టుబడ్డారు. వారిలో కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అలాగే రాజకీయ నాయకులకు కూడా ఉన్నారు ఇందులో. అంటే సాధారణంగా సెలబ్రిటీలు అంటే అన్ని రంగాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఎక్కువగా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా వాళ్ళ పేర్లు చాలా త్వరగా బయటకు వస్తూ ఉంటాయి. అందులో ఒక ఏపీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్నటువంటి కారు కూడా అక్కడ దొరికింది ఆ సంఘటనా స్థలంలో అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ వార్తలన్నీ కూడా కన్నడ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, ఇటు నటి హేమ కానీ, సో ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వివరణ ఇచ్చేశారు. సో హేమ అయితే ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆ టైంలో నేను బెంగళూరుకి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు తను వీడియో మన దగ్గర ఉంది, నటి హేమ ఇచ్చినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. ఓకే. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. సో మరి నటి హేమ అయితే చెప్పింది, చూసాము మనం. సో ఆమె ఏదైతే ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేస్తారో అది చూస్తే కూడా అది కూడా ఒక ఫామ్ హౌస్ లాగానే అనిపిస్తూ ఉంది. అది హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ లాగా ఉంది అని ఆమె చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా సరే అక్కడ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు ఆల్రెడీ పోలీసు అదుపులో ఉన్నారు కాబట్టి, సో ఈమె ఫ్రీగా ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి ఈమె అక్కడ లేరు అని చెప్పేసి మనం నమ్ముదాం. సో కానీ అంటే మనకి రేవ్ పార్టీలు అలాగే చాలా సందర్భాల్లో పబ్బుల్లో కూడా, పబ్బుల్లో మనకు తెలుసు మద్యం అనేది మామూలు ఫ్రీ ఒక చలామణి అవుతుంది. కానీ అక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా డ్రగ్స్ పార్టీలు కూడా జరుగుతున్న సందర్భాలు గతంలో చాలా జరిగాయి. వాటి మీద రైడ్స్ జరిగి సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లా అంటే రేవ్ పార్టీలు అనేవి హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరులో కానీ ఈ మధ్య కాలంలో ఒక సర్వసాధారణంగా మారాయి. మనకు తెలుసు 2 నెలల క్రితమే హైదరాబాద్లో ఒక డ్రగ్స్ పార్టీ జరగటం,
అందులో ఒక తెలుగు డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్ పేరు రావటం, అవును. అలాగే వర్ధమాన నటీనటులు అవును. వాళ్ళ పేర్లు రావటం ఇవన్నీ మనం చూసాం. అవును, ఆయన పార్ట్నర్ అవడం అని కూడా మనకి బయటకు వచ్చింది ఆ అవును విషయం. అవును. సో వాళ్ళు నేను డ్రగ్స్ నేను తీసుకోలేదని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వడం కూడా చూసాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక మాదాపూర్లో ఒక రేవ్ పార్టీ జరిగితే అక్కడ కూడా ఒక నిర్మాత పేరు బయటకు వచ్చింది. సో అట్లా అంటే రేవ్ పార్టీలు, ఈ డ్రగ్స్ పార్టీలు అనే ఈ మధ్య కాలంలో ఇది ఒక అంటే ఒక చెడు సంస్కృతిగా చాలా బలంగా వేళ్ళూనుకుంటుంది అని చెప్పేసి మనం చెప్పాలి. డ్రగ్స్ అనేవి ఎంత నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నప్పటికీ, ఎన్ని రైడ్ చేసినా, ఎంతమంది ఇచ్చేస్తున్నా, పోలీసులు ఆ డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వాళ్ళు లేదా ఎక్కడైనా సరే వేరే ప్రాంతాల్లో డ్రగ్స్ అక్కడ సరఫరాలు జరుగుతున్నాయి, సప్లై జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే రైడ్ చేసి పట్టుకున్నారో వీళ్ళు ఎంతోమంది కౌన్సిలింగ్లు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా విదేశాల నుంచి, అది కూడా నైజీరియా ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ డ్రగ్స్ని ప్రధానంగా వాళ్ళు ఆధారం చేసుకొని, జీవనాధారం చేసుకొని ఇక్కడ యువతని ఈవెన్ కాలేజీలో కాకుండా హై స్కూల్స్ పిల్లలకు కూడా వాటికి చాక్లెట్స్ రూపంలో అలవాటు చేస్తున్నారు అని చెప్పేసి చాలా కాలంగా మీడియాలో మనకు ఆ వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా సరే రేవ్ పార్టీ అనేది నిబంధనలకు విరుద్ధంగా అలాంటి పార్టీలు ఈ మధ్యకాలంలో విరివిగా ఎక్కువగా జరుగుతూ ఉండటము, వాటిల్లో ఇలా అంటే ప్రజలు ఆరాధించే వాళ్ళే సెలబ్రిటీలు అవుతారు. సో తమ అభిమాన నాయకులు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, ఇలాంటి పార్టీల్లో వాళ్ళు పాల్గొనటం వల్ల వాళ్ళని అనుసరించే, వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా అంటే చెప్పాలంటే ఎక్కువగా పరిణతి లేని ఎక్కువ మంది యువత, టీనేజ్లో ఉన్న యువత ఇలాంటి చెడు సాహసాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే అసలు ఈ బెంగళూరు జరిగినటువంటి ఈ రేవ్ పార్టీ అసలు ఎవరిచ్చారనేది ఏమన్నా తెలిసిందంటారా? ఒక బర్త్డే పార్టీ అంటున్నారు, అసలు ఆ బర్త్డే బాయ్ ఎవరు ఏంటి అని ఇప్పటివరకు ఆ సమాచారం అయితే పోలీసులు చెప్పలేదు మనకి, ఎవరు ఆ పార్టీ ఇచ్చారు ఏంటి అనేది. బట్ ఆ ఫామ్ హౌస్ పేరైతే మనకి బయటకు వచ్చింది కాబట్టి ఆ వివరాలు కూడా మనకి బయటకు వచ్చే చాలా త్వరగానే వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఆ సంఘటన స్థలంలో కూడా ఆల్మోస్ట్ జాగువర్ ఇలాంటి పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి, 15 కార్లు వరకు ఖరీదైన కార్లు జప్తు చేశారు పోలీసులు అని అంటూ ఉన్నారు. సో ఎవరే ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? అందులో ఇప్పుడు బిజినెస్ వర్గాల వాళ్ళు ఉంటారు, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు నాయకులు ఉన్నారు, అలాగే గ్లామర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళల్లో చాలా మంది ఏంటంటే విలాసాలకి అలవాటు పడుతున్నారు. సో వాళ్ళకి ఇది చాలా మామూలు వ్యవహారంగా కనిపిస్తుంది. సో దానికి పెట్టే ఖర్చు కానీ వాళ్ళకి పెద్ద లెక్కలేదు కాదు. వేరేది ఏంటంటే మిడిల్ క్లాస్ యూత్ కానివ్వండి, ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, వీటికి ఈ మధ్యకాలంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అవును, ఈవెన్ ఇప్పుడిప్పుడే ఫేమ్ పొందినటువంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా దీనికి సంబంధించి రెడ్ హ్యాండెడ్ గా వార్తల్లో అంటే వాళ్ళు కూడా ఇది ఒక వ్యసనంగా మారుతూ ఉంది. ఇది అంటే దాంట్లో లేకపోతే అది ఒక గ్రూప్ లాగా తయారవటం, ఆ గ్రూప్లో లేకపోతే అదేదో చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవుతున్నారు. సో ఈ రేవ్ పార్టీలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గానే నేను అనుకోవడం, ఆ వాట్సాప్ వాళ్ళ గ్రూపులు ఉంటాయి. సో వాటి గనక ఖచ్చితంగా వాళ్ళు ట్రేస్ చేయగలిగితే దానికి సంబంధించినటువంటి ఆ వివరాలు ఎవరైతే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారో ఇవి తెలుస్తాయి. అవన్నీ పోలీసులు బయట పెడతారని చెప్పేసి మనం ఆశిద్దాం. సో చూద్దామండి, మరి బెంగళూరులో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీలో ఆల్మోస్ట్ 100 మందిని దాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఖరీదైనటువంటి కార్లు 15 జప్తు చేశారు అని అంటున్నారు, జాగ్వర్ అండ్ బెంజ్ లాంటివి. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా చాలా తెలియాల్సి ఉంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇందులో ఉన్నారు అంటున్నారు. సో డీటెయిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ యజ్ఞమూర్తి గారు.